నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్ స్ట్రాంగ్ రూమ్ అంటే ఏంటి? అండ్ ఈవీఎంలు ఎలా భద్రపరుస్తారు? అండ్ ఇంకోటేంటంటే ఇదే స్ట్రాంగ్ రూమ్‌లో ఈవీఎంలో ఓటింగ్ అనేది చేంజ్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఈ పార్టీకి తక్కువొస్తే అటు నుంచి ఇటు గాని, ఇటు నుంచి అటు గాని అలా చేంజ్ చేసే పరిస్థితి ఉందంటారా? బేసికల్‌గా చాలా మందికున్న అపోహలు చెప్తాను. స్ట్రాంగ్ రూమ్ ఎలా ఉండాలనేది మనం మాట్లాడుకుందాం. ఎలా ఉన్నా గూడా ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ అనేది ఒకటుంది. వీళ్ళు పలానా లొకేషన్ ఎంచుకున్నారు. ఈ రూమే స్ట్రాంగ్ రూమ్ అని ఫిక్స్ అవుతారు. దానికి కావాల్సిన సెక్యూరిటీ అంతా ఇస్తారు. ఏమేమి ఇస్తారో చెప్తాను నేను. చాలా మందికున్న అపోహలేంటంటే, ఆ రూమ్ బానే ఉంది. దాని అండర్‌గ్రౌండ్ నుంచి ఎవరైనా వచ్చి ఏమైనా లోపలికెళ్ళి ఏవైనా చేసి అటు ఇటు మార్చే అవకాశం ఉంది కదా! లేదంటే స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ లొకేషన్ తరలించే మధ్యలో ఆ లోపల కూర్చున్నోళ్ళు ఏమైనా చేయొచ్చు కదా! ఇట్లాంటి అపోహలు చాలా మందికుంటాయి. దాన్ని ఎవరేం చేయలేరు. బట్ బేసికల్లీ అసలు ఇవి ఎలా ఉంటాయో చెప్తా. ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత నీట్‌గా వాటిని బ్యాలెట్ అంటే బ్యాలెట్ బాక్స్, లేదంటే ఈవీఎం ఉంటే ఈవీఎం. దాన్ని చక్కగా సీల్ చేసేసి ఏం చేస్తారంటే అంటే మళ్ళీ ఎవరు ఓపెన్ చేయనట్టుగా సీల్ చేసి ఈ స్ట్రాంగ్ రూమ్‌కి తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్‌లో అవన్నీ కొంచెం ఇంత ఒకదానికొకటి ఒక 2 మీటర్స్ గ్యాప్‌లో భద్రపరుస్తారు. ఈ స్ట్రాంగ్ రూమ్‌కి సరైన వెంటిలేషన్ ఉంటది. వెంటిలేషన్ ఇన్ సెన్స్ అంటే కిటికీలన్నీ తెరపెట్టి కాదు. అసలు కిటికీలు ఉండవు. తలుపులు, కిటికీలు ఏమీ ఉండవు. కానీ ఆ మెషిన్‌లు భద్రంగా ఉండడానికి సరిపడా ఏసీ ఉంటది. అండ్ ఇప్పటి నుంచి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పేంత వరకు అందులో బ్యాటరీ ఎవరు మార్చడానికి లేదు. ఇప్పిన తర్వాతే మారుస్తారు. అక్కడి తర్వాత వద్దాం. అండ్ ఈ స్ట్రాంగ్ రూమ్‌లోకి ఎవ్వరు వెళ్ళరు. ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి మాత్రమే వెళ్తారు. 2 తాళాలేస్తారు. ఒక తాళము ఎన్నికల అధికారి దగ్గర ఉంటే, ఇంకొకటి రిటర్నింగ్ అధికారి దగ్గర ఉంటది. ఓపెన్ చేసేటప్పుడు కూడా ఇద్దరు కలిసి రావాలి. ఓపెన్ చేసేది కూడా వీడియోలో చిత్రీకరించాలి. ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత ఆ స్ట్రాంగ్ రూమ్‌ని సీలేసిన తర్వాత అక్కడ ఒక ప్లాటూన్ కేంద్ర బలగాలుంటాయి. ఒక ప్లాటూన్ అంటే కనీసం 30-50 మంది కేంద్ర బలగాలుంటాయి సీఆర్‌పీఎఫ్ వాళ్ళు. దాని తర్వాత మొదటి అంచెలో నెక్స్ట్ రెండో అంచెలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు ఉంటారు. మూడో అంచెలో నార్మల్ అదేంటిది పార్కింగ్ సెక్షన్ అవన్నీ ఉంటాయి. ఎవరైనా సరే మూడో అంచెలో పార్కింగ్ చేసుకొని ఈ 2 అంచెలు అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఎవరిని పడితే వాళ్ళని అనుమతించరు. ఏదైనా బండి వచ్చిందంటే దాన్ని క్లియర్‌గా దాని నెంబర్ నోట్ చేసుకోవాలి. ఎవరు వస్తున్నారో చెప్పాలి. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా 3 షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఏ షిఫ్ట్‌లో ఎవరున్నారో నీట్‌గా లాగ్ బుక్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఎవరో ఒకరు పర్యవేక్షణలో ఉండాలి. జైలు కంటే ఒక 10 ఎక్కువ భద్రతతో చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ పనిచేసే వాళ్ళ ఆఫీసర్ల నెంబర్లన్నీ కూడా పోటీ చేసిన అభ్యర్థులకు ఇవ్వాలి. ఎంతమంది పోటీ చేస్తే అంతమందికి. వాళ్ళు ఆ నెంబర్లని వాళ్ళ సంబంధించిన ఏజెంట్లకు ఇచ్చుకొని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారనమాట. ఏమైనా అవుతుందేమో చూద్దామని. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని, కాంగ్రెస్ వాళ్ళకి అధికారంలో ఉన్నారు కదా అని, ఇంకా వీళ్ళు ఏమైనా చేస్తారని వాళ్ళకు భయం అనేది ఉంటుంది. పైగా లోపల సాఫ్ట్వేర్ని ఏమైనా చేయొచ్చా, ఇంకా దీన్ని ఏమైనా చేయొచ్చా, అసలు ఈవీఎం వచ్చేటప్పుడే వీళ్ళు ఆల్రెడీ దాంట్లో ఏమైనా సెట్టింగ్లు చేసి తీసుకొచ్చారా, అంటే మనం ఏ మీటర్ నొక్కినా అదే పార్టీకి ఓటెళ్ళేలాగా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ముందు చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇక కౌంటింగ్ ఏరియాకి తరలించే టైంలో మనకి సేమ్ ఇప్పుడు నీకు ఏటీఎం మిషన్ల దగ్గరికి డబ్బులు తీసుకొచ్చే వాళ్ళు ఎలా ఉంటారు, అవును, అంతకంటే దానికి ఒక 4 ప్రొటెక్షన్ అనుకో. 4 ప్రొటెక్షన్లో దాన్ని కౌంటింగ్ ఏరియాకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ సీల్ తీస్తే ఈవీఎంది ఫస్ట్ సీల్ తీసి మొత్తం ఇప్పరు దాన్ని, జస్ట్ అది తీస్తారు అంతే. తీసి అక్కడ సెట్టింగ్లు చూస్తే బ్యాటరీ పనిచేస్తుందా లేదా చూడాలి, పూర్తిగా డెడ్ ఉందా. బ్యాటరీ డల్ ఉంటే అది మినుకు అంటూ ఉంటుంది ఒక రకంగా. సో అప్పుడు బ్యాటరీ మార్చి దాని తర్వాత ఆన్ చేస్తే ఇటువైపు స్క్రీన్లో తెలుస్తుంది ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయని. అసలు ఆ లొకేషన్లో ఉన్న ఓట్లు ఎన్ని, ఇందులో పడ్డ ఓట్లు ఎన్ని, ఫస్ట్ అది క్లారిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డివిజన్లోనే 1,00,000 ఓట్లు ఉంటాయి, దీని తర్వాత 3,00,000 ఓట్లు ఉంటాయి. అట్లుండొద్దు, అది కౌంట్ చేసుకోవాలి. దాని తర్వాత సరే డివిజన్లో 1,00,000 ఓట్లు ఉన్నాయి, 1,00,000 పోలింగ్ శాతం 79, ఎంత పోలింగ్ శాతం నమోదైంది, 79% నమోదైందంటే ఇన్ని ఓట్లు ఉండాలి. ఓకే, సో ఇన్ని ఓట్లు పడ్డాయా లేదా, పడ్డాయి అనుకున్నట్టు ఆ రిపోర్ట్ ప్రకారంగా. దీంట్లో ఏ నాయకుడికి ఎన్నెన్ని నమోదయ్యాయి, వాళ్ళ పార్టీలు ఏంటనేది ఈజీగా తెలిసిపోతుంది. వితిన్ సెకండ్స్ తెలిసిపోతుంది. చూసేసి దాన్ని నీట్గా నోట్ చేసుకొని పెట్టుకోవాలి.
అది ఫస్ట్ ఈవీఎంలు కౌంట్ చేయరు, ముందు బ్యాలెట్ ఎలక్ట్రల్ పోస్టల్ బ్యాలెట్లు అండ్ నెక్స్ట్ ఇట్లాంటివి కౌంట్ చేసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు కౌంట్ చేసిన తర్వాత అప్పుడు ఈవీఎం దగ్గరికి వస్తారు. అండ్ నెక్స్ట్ ఈవీఎంలది అయిన తర్వాత ఎప్పుడైతే అన్ని నోట్ చేసుకుంటారో ఇవి వాళ్ళు 1-2 సార్లు నిర్ధారించుకొని రిటర్నింగ్ అధికారికి చెప్పాలి. రిటర్నింగ్ అధికారి ఎన్నికల అధికారికి చెప్పితే అప్పుడు వాళ్ళు దాన్ని రిలీజ్ చేస్తారు. ఇదిగా దీని ప్రొటెక్షన్, దీని సూపర్వైజింగ్ ఈ అంతా కూడా రిటర్నింగ్ అధికారి చేతుల్లోనే ఉంటుంది. అతను ఎవరైనా సరే పర్లేదు. సో దీని తర్వాత అండ్ ఆయా ప్రాంతాల్లో ఎవరెవరు గెలుపొందారు, ఏమేమి జరిగింది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అది వెంటనే మనకు తెలుస్తుంది. సాయంత్రం మధ్యాహ్నం పొద్దున్న నుంచి కౌంటింగ్ మొదలు పెడితే మధ్యాహ్నం సాయంత్రం కల్లా ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది. బేసికలీ ఇదే జరిగేది. అయితే ఇక్కడ ఉన్న అపోహలు ఏంటంటే వీటిని ఎవరైనా ట్యాంపరింగ్ చేయొచ్చా, ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు. ట్యాంపరింగ్ ఇన్ సెన్స్ ప్రభుత్వం నుంచి వచ్చేటప్పుడే ఆ ఎన్నికల అధికారి ఒకవేళ ఆ ప్రభుత్వానికి అమ్ముడుపోయినా, రిటర్నింగ్ అధికారి అమ్ముడుపోయినా, అక్కడ ఉండే ఇంకెవరిని అమ్ముడుపోయినా ఇది అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ ఈవీఎంలు అనేది ఒక దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఆ కంపెనీ చేతిలోనే దీని సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ కంపెనీకి ఒకవేళ ఏదైనా ప్రభుత్వానికి అమ్ముడుపోతే ఏం లేదండి, జస్ట్ ఇది బటన్ ఇట్లా దీన్ని చేయండి చాలు, అది మీకు అనుకూలంగా వచ్చేస్తుందని ఏదైనా చెప్తే అది అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, లేకపోలేదు. ఎందుకంటే సాంకేతికత డెవలప్ అయింది కాబట్టి. బ్యాలెట్ అనుకోండి, మనం అక్షరాల రాసి ముద్రించి వేసేవి కాబట్టి నమ్మకం ఉంటుంది. అప్పట్లో కూడా దాంట్లో ఏం చేసే ఇంకు పోసేవాళ్ళు, ఇంకేదో చేసేవాళ్ళు, రకరకాలు ఉండేవి. ఇది టెక్నాలజీ కాబట్టి సేమ్ క్యాజినో, గోవాకి వెళ్ళినప్పుడు క్యాజినో ఆడతారు. మాన్యువల్ క్యాజినో ఉంటుంది, ఎలక్ట్రానిక్ క్యాజినో అని ఉంటుంది. ఎక్కువ ఎలక్ట్రానిక్కే ఉంటుంది. మాన్యువల్ ఏంటి, మనము వీల్ తిప్పితే ఏది జగదేక విడుదలలో ఒక సుందరి సినిమా లాగా ఒక దగ్గర ఆగాలి. ఇది అనుకోండి, దానికి తెలుసు ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు చేయాలని. నువ్వు 1,00,000 పెడతావు, నీకు 27 లక్షలు వస్తాయి. మళ్ళీ నువ్వు అబ్బాయి వచ్చాయి కదా 27 లక్షలు పెడతావు, 30 లక్షలు వస్తాయి. మళ్ళీ ఆ 30 పెడితే ఉన్నైపోతాయి. మళ్ళీ పెడతానే ఉంటావు, పోతానే ఉంటాయి. అంటే అట్లా అది సైంటిఫిక్, వాటికి తెలుసు నిన్ను మేనేజ్ చేయడం. లాస్ కావాలని ఎవడు పెట్టుకోడు అంతంత పెద్ద పెద్ద క్యాజినోలు. సో ఇకపోతే ఎలక్షన్ విషయానికి వచ్చినా కూడా ఓడిపోవాలని ఏ ప్రభుత్వం కోరుకోదు. వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఏమేం జరుగుతుందో మొత్తం ఇంకా వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది, కేటీఆర్ అప్పుడు ఆయన ఐటీ మినిస్టర్గా ఉండే. అవును, ఇక్కడ కూడా అప్పుడు చాలామందికి చాలా డౌట్లు వచ్చాయి. ఆ టైంలో సెకండ్ టైం వీళ్ళు విన్ అయినప్పుడు చేశారేమో అని. సెకండ్ టైం వీళ్ళు విన్ అయినప్పుడు అసలు నిజంగా అసలు అది విన్నింగ్ కాదు. అప్పుడు చాలా అన్ని పార్టీలు కలిసి అసలు మొత్తం చేసి పడేసింది, క్లీన్ స్వీప్. అప్పుడు అందరికీ అనుమానాలు వచ్చాయి, ఈయన ఐటీ మినిస్టర్, వీళ్ళ కనుసన్నల్లో స్ట్రాంగ్ రూమ్లో ఏదో జరిగింది, సంథింగ్ వాజ్ హ్యాపెన్. ఎందుకంటే ఆ టైంలో డౌట్ రావడానికి కారణం ఎందుకు పనికిరాడు అనుకున్నోడు కూడా లక్షల మెజారిటీలు రావడం. నెక్స్ట్ ఊర్లో ఎవరిని అడిగినా సరే అంతేందుకు మా నియోజకవర్గమే చెప్తున్నాం. మా నియోజకవర్గంలో అందరూ సింగరేణి కార్మికులు వీళ్ళందరూ వినోద్ అనే ఆయన కోటేశారు. ఆయన ఇండిపెండెంట్గా నిలబడితే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలో లేకుండా ఆయన కోటేశారు. కానీ అక్కడ టీఆర్ఎస్ వచ్చింది వేల మెజారిటీతో. ఎవరిని అడుగు ఏ తలుపు కొట్టు మేము వేయలేదని అంటున్నారు, కానీ గెలిచాడు. అదో వింత యాక్చువల్ చెప్పాలంటే. సో సంథింగ్ వాజ్ హ్యాపెన్ అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎంఐఎం ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎప్పుడు అది గెలుస్తానే ఉంటుంది ప్రతిసారి. వాళ్ళది ఏదో వ్యవహారం సరే, అదే వాళ్ళకి ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదనుకో, వీళ్ళ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో వాళ్ళ ప్రభుత్వానికి ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళతో పాటు వీళ్ళని కూడా గెలిపించుకోవాలని ఆ పద్ధతి వేణి సార్. ఇట్లాంటి కొన్ని చూసేసరికి అనిపిస్తే నిజంగా ట్యాంపర్ అవుతాయా లేవా అని. ఎంత కాదన్నా చెయ్యొచ్చు. ఇది అదేంటిది శుద్ధపూస వ్యవహారం అని అయితే ఎవడూ చెప్పడానికి లేదు. వై? బికాజ్ అది సాంకేతికత కదా, ఎవడైనా ఏమైనా చేయొచ్చు, దాన్ని మన చేతుల్లో ఉండేది. అంటే మాన్యువల్గా జరిగేవి మాత్రమే, మనం కల్నారా చూసేవి మాత్రమే నిజాలు. లోపలికి రావడం, ఓటు గుద్దడం, నీట్గా మడిచి వేయడం, మా ఎన్నికలు అవుతాయి చూడు, అవును, అలా ఆ పద్ధతిలో. కానీ దేశవ్యాప్తంగా అది ఇప్పుడు జరిగే అవకాశం లేదు. ఏమో ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఒక ఓటర్ వస్తున్నాడు అంటే వాడికి ఓటర్ ఐడి ఉంటే సరిపోతుంది, వాడు ఎన్ని ఓట్లన్నీ వేసుకోవచ్చు. కొంతమందిని అడిగితే నాకు ఇక్కడ ఉంది, మా ఊర్లో కూడా ఉందండి అని అంటాడు. అట్లెట్లు ఇస్తారో మరి. ఆ విధంగా బోల్డ్ అని ఓట్లు అయినా సరిగ్గా వేసి చావరు. సో ఒక ఆధార్ కార్డు ఎలా అయితే ఉందో నీ అన్ని కంటి దీంతో సహా రికార్డ్ అయ్యాయి ఆధార్లో, ఆ టైప్లో ఓటర్ ఐడి ఉంటే ఓట్లు ఎప్పుడు అవ్వవు. కానీ ఒక ఓటర్ ఐడి మాత్రమే అట్లా ఇవ్వరు.
ఏదో ఇచ్చి పడేస్తారు అంతే, సింపుల్గా తీసుకురా అని. ఎంత సింపుల్గా మనకు పాన్ కార్డ్ వస్తుందో అంత సింపుల్గా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనకు సిమ్కు ఉండే రూల్స్, ఆధార్ కార్డుకు ఉండే రూల్స్, ఒక మనిషికి ఉండే ఇన్ని కట్టుదిట్టమైన రూల్స్ అన్నీ దాంట్లో ఉండి, అండ్ అవతల అది మ్యాచ్ అవ్వాలి. వీడి వేలిముద్ర మ్యాచ్ అయితేనే ఆ ఓటు కౌంట్ చేసే స్థాయికి ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు ఓట్లు ఏమి అవ్వవు. కానీ ఈ మధ్య అవ్వట్ల. వేలిముద్ర 2 చేతులు ఇట్లా పెట్టాలి మన ఆధార్ కార్డులో పెట్టినట్టు, అవునా? అప్పుడు నిజంగా ఈ మనిషే వీడే వచ్చాడు అని నరనరాలు తీసుకొని కన్ను కూడా స్కాన్ చేసి ఓటేయాలి. అది జరిగే పనైనా జరగదు, ఎవడు చేయడు అట్లాంటిది. అది చేయడు, అంటే చేసే అవకాశం ఉన్నా చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా అవకతవకలు జరుగుతున్నాయని అర్థం, అంతే. థ్యాంక్ యూ సార్.